అందరికీ నమస్కారం అండి. మన పత్రి సార్ ఆశయమేమి పిఎంసి ఛానల్ రావడం అని సార్ అడగడము, అది వెంటనే అమలు కావడము అంతా చాలా అద్భుతంగా జరిగిపోయింది. మళ్ళీ పత్రి సారు ప్రతి సంవత్సరము వేరే ప్లేసులో షిరిడి, శ్రీశైలము అట్లా ప్రతిసారి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సంవత్సరము ధ్యాన యజ్ఞాలు జరిగాయి. అలా శక్తి క్షేత్రాల్లోనే ధ్యానం జరగడం జరిగింది. అలా ప్రతి సంవత్సరము చాలా అద్భుతంగా జరిగింది కదా. అలాగే ఇప్పుడు పిఎంసి ఛానల్ అనేది 4 నెలలకు ఒకసారి రావడం జరిగింది. మనం కూడా ఇట్లా వచ్చి అన్ని ప్లేసుల్లో శక్తి క్షేత్రాల్లో ధ్యానం చేసుకొని మన ఎనర్జీని పెంచుకొని మళ్ళీ ధ్యాన ప్రచారం చేస్తూ ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా అందరికీ ధ్యాన ప్రచారం చెప్తూ ధ్యానం చేపిస్తూ పిఎంసి గురించి చెప్పడము, ఇలా ఈ అవకాశం సార్ సంవత్సరానికి ఒకసారి కల్పిస్తే పిఎంసి ఛానల్ 4 నెలలకు ఒకసారి మనందరికీ అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా ధ్యానంలో వచ్చి ఇలా ప్రోగ్రామ్స్ అన్నీ పాల్గొని ఇక్కడ శక్తిని పొంది మీరు కూడా అందరూ మీ ఊర్లకు పోయి పిఎంసి చెప్తూ ప్రచారం చేస్తూ అమౌంట్ కలెక్షన్ చేయాలని కోరుతున్నానండి. మన కర్నూలులో లతా మేడం గారు కూడా మేము చెప్పిన వెంటనే ఒప్పుకొని తను కూడా ఒక సంవత్సరానికి 2 లక్షల దాకా పిఎంసికి కలెక్షన్ చేస్తూ పంపడము. మళ్ళీ హైదరాబాద్లో వీణా మేడం అని ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా 1.5 లక్ష వరకు ఇలా డబ్బులు అమౌంట్ కలెక్షన్ చేస్తూ మన పిఎంసికి అందిస్తున్నారు. అలా అందరికీ ఎవరికి అనుకూలం ఉంటే వాళ్ళకు తగినట్లు మన పిఎంసికి సహాయం చేయాలని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి చెప్పడము. ఇప్పుడు మేము ట్రైన్లో కూడా పిఎంసి గురించి అంతా చెప్పడం ద్వారా చాలామందికి దీంట్లో రావాలని ఒప్పుకున్నారు. కాబట్టి అందరూ ఎవరికి తగినంత వాళ్ళు సహాయం చేయాలని పిఎంసి ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి.